నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీరం దాటిన తుఫాన్, ఏపీకి తప్పిన ముప్పు, ఈదురుగాలులు చలితో ప్రజల ఇబ్బందులు. తుఫాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. ముందు జాగ్రత్తల వల్ల పెద్ద నష్టం జరగలేదని వెల్లడి. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీరు విడుదల. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రులు లోకేష్, కళా. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి దేవినేని సూచన. నగరంలో ఆకృతి వస్త్ర షోరూం ప్రారంభం. సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్. పెథాయ్ తుఫాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రాయనికోన వద్ద తీరాన్ని దాటింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు వెలగపూడి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ నుంచి అధికారులు పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. వైజాగ్ అడిగారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వెదర్ రిపోర్ట్ ఇది అది పెట్టాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే పెథాయ్ తుఫానుతో ప్రాణ నష్టం, పశు నష్టం జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి తుఫాన్ సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. జరిగిన నష్టాన్ని తక్షణం అంచనా వేసి గంటల వ్యవధిలో పునరుద్ధరణ పనులు జరపాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో రియల్ టైంలో సహాయక చర్యలు పూర్తయ్యేలా అధికారులు సన్నద్దం కావాలన్నారు. విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామనే నమ్మకం వచ్చిందని చంద్రబాబు అన్నారు. జరిగిన డ్యామేజ్ కూడా మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేసుకుని అట్ ది అర్లియస్ట్, నేను మొన్న కూడా చెప్పాను, అవర్స్ లో మనం ఈ పని పూర్తి చేసే పరిస్థితి రావాలి, నాట్ డేస్. ఒక పక్క తుఫాను దాని పని చేస్తే మానవ ప్రయత్నం మనం ఉండి దాన్ని జయించడానికి గాని అధిగమించడానికి గాని ఎవ్వరికి సఫరింగ్ లేకుండా, బాధలు లేకుండా దాన్ని మళ్లీ చేయాల్సిన అవసరం. ఇది రిహార్సల్స్ మాత్రం. ఎలాంటి ఈవెంచువాలిటీ భవిష్యత్తులో వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాం. ఎక్కడికక్కడ ఇప్పుడు భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా పర్ఫెక్ట్ గా చేయాలి. ఎక్కడ సైక్లోన్ క్రాస్ అవుతుందో తెలుస్తా ఉంది, ఎంత వెలాసిటీ వస్తుందో తెలుస్తుంది, దాని యొక్క విడ్త్ అంటే హై ఎంత ఉంటుంది, ఎంత ఏరియా కవర్ అవుతుంది, వైడ్ స్ప్రెడ్ డిప్రెషన్ లో ఎంతవరకు కవర్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. దానిపైన రెయిన్ఫాల్ గానీ, విండ్ గానీ ఇవి కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని డ్యామేజ్ ని కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి, రియల్ టైంలో ఫోర్కాస్ట్ చేసి మెటీరియల్ పంపించి దీన్ని రెస్టరేషన్ కూడా ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఏదైనా సరే, దట్ ఈస్ ది యాక్టివిటీ. పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్తో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నగర శివారు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉండగా ప్రధాన రహదారులపై చాలా చోట్ల నీరు నిలిచిపోయింది. కంకరగుంట ఆర్యూబీలోకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పెథాయ్ తుఫాను తీరం దాటడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావు వరద పరిస్థితిని పర్యవేక్షించారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహాయక చర్యలను మంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావులు పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరా లేని చోట తాగునీటి పథకాల ద్వారా జనరేటర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు. ఎక్కడికక్కడ అధికారులకు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పెథాయ్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్దంగా ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట మంత్రి దేవినేని ఉమా సూచించారు. అధికారులు ఎక్కడికక్కడ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు. జలాశయాలు, చెరువులు, గట్టుల వద్ద పరిస్థితిని గమనించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విజయవాడలో దేవినేని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శిస్తారని చెప్పారు. వెంటనే స్పందించాలి, దానికి తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే కృష్ణా జిల్లాలో కూడా కలెక్టర్, డిఆర్ఓ, సంబంధిత అధికారులు, మా మంత్రి రవీంద్ర అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎక్కడైతే పంటలో ఏదైతే ప్యాడీ మరి వర్షం కారణంగా దెబ్బతిందో అవన్నీ కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా అందుబాటులోనే అక్కడే బందర్ హెడ్ క్వార్టర్ నుంచి అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే తప్పకుండా ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. పడే వర్షాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎన్ని మిల్లీమీటర్ల వర్షం పడుతుంది, ఏ రిజర్వాయర్ల పరిధిలో పడుతుంది, ఆ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మా అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకొని గేట్ ఆపరేషన్ కానీ, వచ్చిన నీటిని జాగ్రత్తగా రిజర్వాయర్లో పెట్టుకోవడం కానీ అన్ని చర్యలు తీసుకోమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున అటు నీటి సంఘాలని, అట్లాగే మా సంబంధిత సూపరింటెండెంట్ ఇంజనీర్లు అందరూ కూడా, సంబంధిత అధికారులు, చీఫ్ ఇంజనీర్లు కూడా. పెథాయ్ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బ్యారేజ్ నుంచి దిగువకు 7,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ రాజమండ్రి మధ్య నడిచే ప్యాసింజర్ రైలు, విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ విజయవాడ మధ్య నడిచే రైళ్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా విజయవాడ తెనాలి గుంటూరు మధ్య నడిచే రైలును రద్దు చేశారు. అదేవిధంగా భీమవరం రాజమండ్రి, భీమవరం నిడదవోలు, నర్సాపురం గుంటూరు విజయవాడ మధ్య నడిచే రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకృతి వస్త్ర షోరూంను ఈరోజు సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. షోరూం నిర్వాహకులతో కలిసి డ్రెస్ మెటీరియల్స్ ని పరిశీలించారు. లేడీస్ గార్మెంట్స్ లో ఐటమ్స్ ను మహిళా మనులంతా సద్వినియోగం చేసుకోవాలని అనుపమ పరమేశ్వరన్ కోరారు. And I'm really happy Akriti showroom, they invited me here, and such a beautiful showroom, in years experience and such amazing collection, different kind of contemporary styled clothes you can get here. So andaru ikkadiki ravali, such a beautiful showroom. So I think manchi selection unti and you can choose your own. Wow, good. Thank you. मैडम की सारी सही
జిల్లాలో పెథాయ్ తుఫాను ప్రభావం తక్కువగానే ఉందని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. 3.2% వర్షపాతం నమోదైందని చెప్పారు. రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ శశిధర్ అన్నారు. ఫెదాయ్ తుఫాన్తో జిల్లాలో 7,500 హెక్టార్లలో వరి పంట, 700 ఎకరాల్లో అరటి పంట నీట మునిగాయని చెప్పారు. 48 గంటల్లో వ్యవసాయ అనుబంధ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపడతారని చెప్పారు. తమిళనాడు యానాంకు చెందిన 80 మంది జాలర్లు 11 బోట్లు లంకదిబ్బపాలెంలో సురక్షితంగా ఉన్నాయన్నారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులందరికీ కూడా మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. సాల్ట్ వాటర్ స్ప్రే చేసుకొని డ్రై ఏరియాస్లో పెట్టి మెరక ప్రాంతంలో పెడితే ఇవంతా కూడా సేవ్ అవ్వచ్చని, రేపు ఎల్లుండి కూడా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడచ్చు అని చెప్పి మనకి ఇండికేషన్ ఉంది. ఈరోజు నైట్ ఏమన్నా వర్షం పడితే పడచ్చు, దీని ప్రభావం తక్కువే అని చెప్పాలి. ఈదురుగాలుల వల్ల పైకప్పులు ఎగిరిపోవడం అటువంటిది ఎక్కడ కూడా చెట్లు పడిపోవడం ఏమీ మేజర్గా ఏం రిపోర్ట్ కాలేదు. హ్యూమన్ లాస్ ఏం లేదు. యానిమల్ లాస్ కూడా ఒక ఆవు చనిపోయిందన్నారు, అది కూడా వెరిఫై చేయమన్నాం, ఎందుకంటే గాలులు లేవు, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. సో ఈ ప్రాథమిక సమాచారంతో పాటు రేపు ఎల్లుండి అధికారులందరినీ కూడా గ్రామాల్లో తిరిగి ఇంకా ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయో చూడమని చెప్తున్నాం. ముఖ్యంగా రైతుల్ని ఆదుకునే విధంగా ఏ రకంగా అయితే మనం 4 రోజుల నుంచి ముందస్తుగా అందరికీ సమాచారం ఇచ్చి మీరు ముందుగానే కుప్పలు పెట్టుకోండి అని చెప్పడం వల్ల చాలా వరకు మనం డ్యామేజ్ తగ్గించగలిగాం. మీడియా ద్వారా మెసేజ్ మొత్తం వెళ్ళటం వల్ల యంత్రాంగం బాగా స్పందించిందని చెప్పి మనం అనుకోవచ్చు. రమేష్ హాస్పిటల్లో ఈరోజు కోమలి సంతాన సాఫల్యత కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి, ఏఎస్పీ సరిత ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పిల్లలు లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పించేందుకు రమేష్ హాస్పిటల్లో కోమలి ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించడం హర్షదాయకమని నన్నపనేని రాజకుమారి, సరిత అన్నారు. రమేష్ హాస్పిటల్లో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్యత కేంద్రాన్ని హాస్పిటల్ అధినేత రమేష్, ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ స్వప్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకుమారి, సరిత మాట్లాడారు. పిల్లలు లేరనే బాధతో ఉన్న దంపతులంతా రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సాఫల్యత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంత చక్కటి హాస్పిటల్, అన్ని సదుపాయాలతో కలిగిన హాస్పిటల్లో అదనంగా ఈరోజు మాకు రిలేటెడ్ ఉమెన్ కమిషన్కి, ఎందుకంటే మేము కూడా చెప్తాం ఇక్కడ చేర్పించమని చెప్పినవి, కాబట్టి ఒక మంచి హాస్పిటల్ తల్లుల్ని బిడ్డల్ని రక్షించడం కోసం, వాళ్ళ ఆరోగ్యంగా ఉంచడం కోసం, సక్రమంగా కాన్పులు చేయడం కోసం, వాళ్ళ కన్ను తగు చర్యలు తీసుకోవడం కోసం, ఎక్కడికో బిడ్డల్ని పరిగెత్తకుండా తీసుకెళ్ళి బెదవాడకో తీసుకెళ్ళి వైద్యం చేయించేవాళ్ళు ఇతర రోజుల్లో, ఇంక్యుబేటర్స్ అది ఇక్కడ లేక, అలాంటిది అన్ని సదుపాయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని రమేష్ గారిని, వారి మొత్తం సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ లోబడి చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే పారదర్శకంగా ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్ అనేది నడుపుతారని మాకు పోలీస్ శాఖకి చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. బికాస్ రమేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అట్ గుంటూరు, ఇట్ హాస్ ప్రూవ్డ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. దానికి ఉన్నటువంటి నమ్మకము, పారదర్శకత ఎప్పటి నుంచో నిరూపించుకుంటూనే వచ్చింది. ఈరోజు స్టార్ట్ అయినటువంటి ఈ కోమలి ఫర్టిలిటీ సెంటర్ ఇంకా అద్భుతంగా రాణిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి, రమేష్ హాస్పిటల్ అధినేతకి, అట్లానే ఈ కోమలి ఫర్టిలిటీ సెంటర్కి అధ్యక్షత అంటే డాక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ స్వప్న గారికి మా తరపు నుంచి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ బర్త్ అండ్ బియాండ్ అని చెప్పేసి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ మదర్ అండ్ చైల్డ్ కేర్ 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఒక సజెషన్ ఏంటంటే మొత్తం కాంప్రహెన్సివ్ విమెన్ హెల్త్
కేర్ ఉండాలి అని చెప్పేసి రమేష్ హాస్పిటల్లో ఒక సజెషన్ ఉంది. సో ఆ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ కోసం అని చెప్పేసి ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ కూడా కంప్లీట్ విమెన్ హెల్త్ కేర్ ఉండాలి అండర్ వన్ రూఫ్ అనే సజెషన్స్తో వీ స్టార్టెడ్ అవర్ ఫర్టిలిటీ సెంటర్ అండి. ఇట్స్ నేమ్డ్ యాజ్ కోమలి ఫర్టిలిటీ సెంటర్. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై అసత్య ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, చంద్రబాబులు బీజేపీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఓటమి నిరుత్సాహపరిచినా ఓటింగ్ శాతం పెరిగిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చంద్రబాబులు కలవడం వల్లే తెలంగాణలో కేసీఆర్ సెంటిమెంట్ మరోసారి పనిచేసిందన్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రధాని అవుతారని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను ఆధారం చేసుకొని ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ ఒక రకంగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొనే ఆయన మరొక ఎన్నిక చాలా హ్యాపీగా గెలుచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే గత లోక్సభ ఎన్నికల్లో ఇదే సమయంలో వ్యత్యాసం ఉన్నా మేము 12-13% ఎక్కువ ఓటు తెచ్చుకోగలిగాం. సో అదే పరిస్థితి పునరావృతం అవుతుంది. కాబట్టి మా లోక్సభ 2019లో విజయానికి ఈ రాష్ట్రాల నుంచి ఎటువంటి ఢోకా లేదు. అద్భుత విజయాలు సాధిస్తాం. పాత బస్టాండ్ కూడలోని టైటానిక్ షోరూంలో ఈరోజు 19వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, మిర్చియాడ్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, ఎంపీపీ తోట లక్ష్మీకుమారి, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షోరూంలో 1+1, 1+2 ఆఫర్లతో పాటు కంచిపట్టు చీరలపై 50% డిస్కౌంట్ ఆఫర్లను టైటానిక్ షోరూం నిర్వాహకులు నల్లపనేని శ్రీనివాస్, విజయలక్ష్మి ప్రకటించారు. ఈ ఆఫర్లను రాజధాని వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని అతిథులు కోరారు. 20 సంవత్సరాల్లో గుంటూరు పట్టణంలో సిటీ డెవలప్మెంట్తో పాటు ఇప్పుడు అమరావతి మన రాజధాని అయిన ఎన్నో వస్త్ర దుకాణాలు అలాగే ఎన్నో షోరూములు గుంటూరు నగరంలో ఏర్పాటైనప్పటికీ ఈ టైటానిక్ షోరూం వ్యాపారం చెక్కు చెదరకుండా అలాగే కంటిన్యూ 20 సంవత్సరాల నుండి జరుగుతుందంటే ఈ షోరూంలో టైటానిక్ షోరూంలో మంచి క్వాలిటీ దొరుకుతుంది, మంచి డ్రెస్సెస్ దొరుకుతాయి, మంచి కన్సెషన్ రేటు కూడా ఇస్తారని చెప్పి ఆ నమ్మకంతో కస్టమర్ దేవుళ్ళ ఆశీస్సులతో 19 సంవత్సరాలు దిగ్విజయంగా వ్యాపారాన్ని కొనసాగించాము. ఈ 19 సంవత్సరాలుగా సూరత్, బొంబాయి, ఢిల్లీ, అహ్మదాబాద్ అన్ని చోట్ల నుంచి డైరెక్ట్ మిల్లులు పర్చేజ్ చేసి గుంటూరులోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ ధరలకు అందిస్తున్నాం. మేము నాణ్యమైన వస్త్రాలు అతి తక్కువ ధరలకు అందించే ఏకైక చిరునామా మా టైటానిక్ షోరూమ్. కస్టమర్ దేవుళ్ళ ఆదరాభిమానాలు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఎన్జీఓ కాలనీలోని శంకర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. తక్కువ ఖర్చుకే పలు టెస్టులను అందించడంతో పాటు ఉచితంగా కంటి పరీక్షలు, షుగర్, బీపీ చెక్ చేసి డాక్టర్ సీతారామయ్యతో పాటు డాక్టర్లు తగు సలహాలను అందించారు. మేము ఉచిత షుగర్ పరీక్షలు, కంటి వైద్యం, ఉచిత కంటి పరీక్షలు 15, 16, 17 ఈ నెల 15, 16, 17 శనివారం, ఆదివారం, సోమవారం ఉచితంగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి రెండో రోజు ఇది. సోమవారం కూడా ఉచితంగా షుగర్ పరీక్షలు, ప్యాకేజీలు చాలా అతి తక్కువ ప్యాకేజీ 2,000 రూపాయలు ఖరీదు చేసే రక్త పరీక్షలు కేవలం 700 రూపాయలకే. పెథాయ్ తుఫాను దృష్ట్యా జడ్పీ గ్రీవెన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఈ విషయం తెలియక పలు ప్రాంతాల నుంచి బాధితులు అధికారులకు ఫిర్యాదు అందించేందుకు వచ్చారు. తమ సమస్యలను బాధితులు మీడియాకు వివరించారు. అది నర్సరావుపేట స్కూల్లో, నవభారత స్కూల్లో 3వ తారీఖు గొడవ జరిగింది. అయితే ఆ గొడవ మీద కంప్లైంట్ చేశాం స్టేషన్లో. అది ఎఫ్ఐఆర్ చేశారు, కానీ వాళ్ళు ఇంతవాటికి ఏ యాక్షన్ తీసుకోలేదు. స్కూల్లో పిల్లలకి ఫుడ్ సరిగా పెట్టట్లేదు వార్డెన్. అందుకని చెప్పి మేము ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసాం. అంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, వీళ్ళకి ఫుడ్ పెట్టకుండా ఇట్లా చేస్తూ ఉంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసాం. ఆయన తీసేశారు అమ్మాయిని. తీసేసినాక 10 రోజుల తర్వాత ఈ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మా మీద దాడి చేసినది. అంటే మేము తీసేసామని వాళ్ళ అన్నయ్య అయితే మా చెల్లిని తీసేసినందుకు మా చెల్లి కాళ్ళు పట్టుకొని. నాది బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామం. ఎస్టీ సుగాలి ముఖ్య రామకోటి నాయకు నేను. మా ఈ ROFR కింద 88 మంది హక్కు పత్రాల కోసం మేము అర్జీ పెట్టుకొని ఉన్నాము. దానికి విజయవాడలో మేరగా వాళ్ళ ఆర్డర్ మేరగా మేము గ్రామ సభ జరిపాము వెంకటాయపాలెం గ్రామంలో.
అడవి హక్కుల చట్టం కమిటీ, ఒక మండల మన తహసీల్దార్ గారు, డిటిడబ్ల్యూ గారు, వీళ్ళందరూ అన్ని అధికారులు మొత్తం అధికారులు మొత్తం వచ్చారు. ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి దాన్ని సంతకాలు పెట్టకుండా మా పైనుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వలేదు మా డిఎఫ్ఓ అని సంతకాలు పెట్టకుండా ఒక రేంజర్ డిఆర్ఓ బీట్ ఆఫీసర్ గార్డు వాళ్ళు సంతకాలు పెట్టకుండా వెళ్ళిపోయారు. మాకు కనీసంగా సంవత్సరంన్నర నుంచి మేము తిరిగి మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొలాలు ఇస్తా అన్నారండి. అవి పెట్టుకున్న ఆర్డర్ వచ్చినాయి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. మరి కలెక్టర్ గారు చెక్కులు కూడా తయారు చేసి ఇచ్చారు. ఇస్తే ఈలోపు రైతులు వచ్చి మాకు లేట్ అవుతున్నది, మేము కలెక్టర్ గారికి చెప్పుకోండి, మేము ఏ రావాలకు అమ్ముకుంటున్నాం అన్నారు. ఈ గ్రీన్ వెల్ సెల్ ఉంది లేదని మాకు తెలియదు సార్. మాకు తెలియక మాచల్ నుంచి మా ఎల్దుర్తి మండలం అండి, మండాది గ్రామం, ఎస్సీ వాళ్ళం, మండాది నుంచి వచ్చాము. ఈ గ్రీన్ వెల్ సెల్ ఉందని తెలియదు మాకు. తుఫాను కారణంగా నగర ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టినట్లు కమిషనర్ లత్కర్ తెలిపారు. లక్ష్మీపురం, కుందల్ రోడ్, పటాభిపురం, కంకరగుంట, ఆర్యూబీ, 3 వంతెనలు, నందివెలుగు రోడ్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహించారు. పోలీసు కళ్యాణ మండపంలో ఐజీ గోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన రాత పరీక్షను ఏఎస్పీ వైటీ నాయుడు, కమాండెంట్ రామచంద్రమూర్తి పర్యవేక్షించారు. రేంజ్ పరిధిలో 54 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా 40 మంది మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉంటే డ్రిల్ పరీక్ష వర్షం కారణంగా వాయిదా పడింది. ఆర్వీఆర్ఎన్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్లో జరిగింది. దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ కె స్వర్ణశ్రీ, డాక్టర్ కె రవీంద్ర, వైవి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ సదస్సులకు మంచి స్పందన లభించిందని కళాశాల పాలకవర్గం ప్రతినిధులు తెలిపారు. బైకులు దొంగతనం చేసే 3 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కొరటిపాడుకు చెందిన సాయిరాం, దాసరిపాలెంకు చెందిన రవి, అడవితక్కెలపాడుకు చెందిన అల్లాబక్షను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరణ్యపేట ఫ్లైఓవర్ వద్ద అనుమానంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కమిషనర్ లత్కర్ బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు అందజేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, కాపు తదితర లోన్లను బ్యాంకర్లకు ఇచ్చిన టార్గెట్లను, మంజూరు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ గ్రౌండింగ్ కాక టార్గెట్లను పూర్తి చేయకపోవడం గమనించి త్వరగా లోన్లను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ యేసుదాసు, పీఓ శివనారాయణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీరం దాటిన తుఫాన్, ఏపీకి తప్పిన ముప్పు, ఈదురుగాలులు, చలితో ప్రజల ఇబ్బందులు. తుఫాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. ముందు జాగ్రత్తల వల్ల పెద్ద నష్టం జరగలేదని వెల్లడి. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీరు విడుదల. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రులు లోకేష్, కళ. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి దేవినేని సూచన. నగరంలో ఆకృతి వస్త్ర షోరూం ప్రారంభం. సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.